మీరు ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 19 నుంచి ఇంకొంచెం బాగా స్పీడ్ అయ్యారు కదా మాట పరంగా, కానీ ఈ ప్రభావం మీ పిల్లల మీద ఏమైనా పడిందంటారా? నా పిల్లల్ని ఇప్పటి వరకు బయటికి చూయించను ఒకటి. రెండోది అసలు రాజకీయాలు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళని చేయకొట్టనివ్వండి. అంటే గత కొద్ది రోజుల క్రితం అంటే మీ మీద కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ ఏమైనా బాధపడిన సందర్భాలు కానీ, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు అంటే మీరు మీ పరంగా ఎందుకు వచ్చామో ఈ రాజకీయాలకి, బురద మాకు అవసరం అని ఎప్పుడు మీకు అనిపించిందా? నంబర్ ఆఫ్ టైమ్స్ అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేకపోయినా ఆయన పోరాడుతున్నాడు. నాకన్నా ఎక్కువ ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. బట్ ఇవాళ వ్యవస్థలో నాకు అవసరం, నాలాంటి వాళ్ళందరికీ అవసరం కాబట్టి నా కోసం నేను పోరాడకపోతే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడుద్దామని చెప్పేసి ఆయన చూసే ప్రతిసారి నాకు నేనే మళ్ళీ కంబ్యాక్ అవుతూ వచ్చానండి. మేడం, ఈ ఎన్డీఏ కూటమి అనేది 5 ఏళ్ల పాటు సక్సెస్ నడుస్తుంది అంటారు? కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమిని కాపాడలేని ప్రయత్నం చేస్తున్నన్ని రోజులు 100% కూటమి 27కి కూటమి బద్దలవుతుంది అనేది వైసీపీ జగన్ చెప్తారు. సాక్షాత్ జమిలి ఎన్నికల నాటికి వాళ్ళకి అంతలా బద్దలైపోద్ది మళ్ళా మనమే అధికారంకి వచ్చే చెప్తారు. వాళ్ళకి అంతలా నిజాలు వాస్తవాలు అన్ని అనుకూలంగా జ్యోతిష్యం తెలిసే పని అయితే 11 సీట్లు కింద పడిపోతారని ముందే తెలిసి ఉండేది. కనీసం ఆర్థికంగా మేల్కొని ఉండేవాళ్ళు. అయినా సరే పాపం చివరి వరకు పోరాటం చేసి 151 నుంచి 11 ఎందుకు పడిపోయి ఉండేవాళ్ళు. ఇట్లాంటి జ్యోతిష్యాలని చెప్పే ఇప్పుడు 11కి వచ్చి కూర్చున్నారు. ప్రజల మధ్యలో 5 లేపేసి అటు ఒకటి పెట్టారు. మళ్ళీ జ్యోతిష్యాలు చెప్తా ఉంటే చివరి 1 లేపేసి ఫస్ట్ 1 పెడతారు. మేడం, ఫైనల్గా చెప్పండి, రేపు జనవరి 23 నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తామని చెప్తున్నారు. జనాల్లోకి వస్తే ప్రజలు ఎలా ఉంటుందంటారు రిసీవింగ్? జనవరి 23 నుంచి జనాల్లోకి వస్తాడంటే మళ్ళీ ఏమైనా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చి ఏమైనా శవాలు రాబోతున్నాయండి? అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే శవం ఉండాలి క్లియర్గా. శవం లేకపోతే ఆయన రాడు. ఇప్పటి వరకు మీరు ఒక సందర్భం చెప్పండి, శవం లేకుండా ఆయన బయటకు వచ్చిన సందర్భం పోనీ మీరే చెప్పండి, నాకు తెలియదు అనుకోండి. సపోజ్ ఆల్రెడీ పొలిటికల్గా ఆయన చేసినటువంటి యాత్ర శవాల యాత్రే చేశాడు. శవాన్ని ఎదురుగా చూపించేసి ఓదార్పు యాత్ర పేరుతో చేశాడు. తర్వాత మళ్ళీ బాబాయిని వాళ్లే చంపేసుకొని ఆ శవాన్ని పెట్టేసి ఆ బురద టీడీపీ మీద జల్లేసి గెలుపుకి వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కోడికెత్తిన ఆయన గుచ్చించుకోపోయి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. అదొక డ్రామా ఆడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో అక్కడ విపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ కూడా అక్కడ వినుకొండ దగ్గర ఎవరో 2 వ్యక్తిగత కక్షల ద్వారా చంపుకుంటే ఆ శవాన్ని చూసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. మళ్ళీ బుడమేర వరదలు వస్తే కానీ బయటికి రాలేదు. మళ్ళీ సేమ్ ఇట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉన్న సందర్భంలో ఆయన రావాలి అంటే ఒక సాడ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి. స్టేట్లో ఆనందం మూమెంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఉద్యమాల గురించి కానివ్వండి, సామాన్యుల గురించి ప్రశ్నించడానికి కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తుంటే ఈ తప్పిదం మీరు చేస్తున్నారని చెప్పి చెప్పడానికి కానివ్వండి, ఆయన రావట్ల బయటికి. ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి. అలారం మోగినట్టుగా శవం గొంతు మోగితే తప్పితే ఆయన రాదు. అది సిచ్యువేషన్. మరి జనవరి 5 నుంచి వస్తున్నాడు అంటున్నారంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం 23 నుంచి వస్తున్నాడంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం ముంచుకొస్తుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. ఆయన మనం కూడా తెలుసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గం పర్యటిస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేస్తామని మీరు కావాలి అంటే ఫస్ట్ 2-3 జిల్లాలకి ఆయన ప్రోగ్రామ్ అనేది ప్రజలు వ్యతిరేకించి ఎన్నిక పంపించకపోతే చూస్తూ ఉన్నాడు. కావాలంటే నేను అన్నాను కాదు, ఏం చేశాడని వస్తాడు, ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు. 5 ఏళ్ళుగా ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వకపోతే వయసు దాటిపోయి బోర్ నేడుస్తున్న వాళ్ళందరూ రేపొద్దున అతనికి ఎదురవుతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తాడు? ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పేరు పెట్టి కాలేజీ యాజమాన్యాలకు కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పేసి అని ఇప్పటివరకు డబ్బులు వేయకపోతే కాలేజీ యాజమాన్యాలకి టీసీలు ఇచ్చి పంపించేసే, ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా బొచ్చడు మంది డ్రాప్ అవుట్స్ అయ్యి వాళ్ళు బయట తిరుగుతున్నారు. రేపొద్దున వాళ్ళందరూ ఎదురెడితే ఏం సమాధానం చెప్తాడు? ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మద్యం నిషేధిస్తా అన్నావు, నీ టైంలో నువ్వు మద్యం నిషేధిస్తా అన్నావు అని మేము ఓట్లు వేసామని చెప్పేసి రేపు పొద్దున మహిళలు బోర్ నీళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్తాడు వీటన్నింటికి? ఇట్లా ఎన్నో సమస్యలు జగన్మోహన్ రెడ్డి టైంలోనే క్రియేట్ చేయబడి పెద్ద స్థాయికి ఎదగబడిన సమస్యలు బోలెడు ఉన్నాయి. ఆ బాధితులంతా రేపు ఎదురవుతారు. వాళ్ళని ఫేస్ చేయగలిగితే ప్రజల్లో ఉంటాడు. ఫేస్ చేయలేకపోతే 1 నెల 2 నెలలకే తోక ముడిచి మళ్ళీ తాడేపల్లికో బెంగళూరుకో వెళ్ళిపోతాడు. మనం ఫైనల్గా చెప్పండి, లాస్ట్ ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులు మీకు బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ సీఎం అంటూ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎస్పెషల్లీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఏర్పాటైనటువంటి 4 ముఖ్యమంత్రులు బెటర్ వన్గా నేను సిబిఎన్ గారిని ఇప్పటివరకు చూశాను. ఇక మీదట వచ్చే వాళ్ళలో ఎవరుంటారు ఏంటనేది తెలియదు. అంటే ఈయన మార్క్ని బీట్ చేసి ఇంకా అభివృద్ధి చేయగలిగే స్థాయిలో ఎవరైనా ఉంటారా లేదన్నది మనం భవిష్యత్తు చెప్పాలి. ఇప్పటివరకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసినటువంటి ముఖ్యమంత్రులు అయితే సిబిఎన్ గారు బెటర్ సీఎంగా ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేదే మెయిన్ ఎజెండా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అన్నటువంటి ఎజెండాతో మేము పనిచేసాము. రానున్న రోజుల్లో కూడా మాలో ఆ ఆశలు ఆశయాలు అలాగే ఉన్నాయి. దాని గురించి పనిచేస్తాము. ఆయన అంతకన్నా బెటర్ పొజిషన్కి వెళ్తే ఇంకా సంతోషమే. ఆ పొజిషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం 100%. మేడం, సింగిల్ లైన్ చెప్పాలంటే సిబిఎన్ అంటే ఏం చెప్తారు? ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడి వాయిస్. జగన్మోహన్ రెడ్డి మనీ జలగనే లిచ్. డబ్బు అధికారమే కావాలి, వేరే ఇంకేం అవసరం లేదు. దీనికోసం
తల్లిని వదిలేస్తాడు, చెల్లిని వదిలేస్తాడు, బాబాయిని చంపేస్తాడు, ఇలా ఏమేం చేసేస్తాడు. డబ్బు, పవర్, ఈ రెండే ముఖ్యం. నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు. మేడం, ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. జనసేన పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందనేది కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా జనసేన పార్టీ బీజేపీలో కలుస్తుందా? నాకు పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళందరికీ మొదట్లో ఇచ్చినటువంటి హామీ, నా దేహాన్ని నలుగురు మోసేంత వరకు నేను జనసేన పార్టీని నిలబెడతాను, నన్ను నమ్మి నాతో నడవండి అన్నారు. ఆయన నమ్మే ఇప్పటి వరకు నడిచాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ అడుగుజాడల్లోనే ముందుకెళ్తాం. కలుపుతారా లేదా అన్నది నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అట్లా విలీనం చేయరు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమైనా క్రియేట్ అయితే దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి కారణాలు ఏవో ఉంటాయి తప్ప వ్యక్తిగత కారణాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. గత 5 ఏళ్ల పాటు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అంటే రాజకీయంగా. కూటమి అధికారంకి వచ్చింది. ఈ 6 నెలల్లో ప్రశాంతంగా ఉందా మీకు అప్పటికప్పుడు పోల్చుకుంటే? అంటే నేను ఒక్కదానే కదండి, నాలాగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక అరాచక శక్తుల వ్యవస్థ నుంచి ప్రశాంతంగానే ఉన్నాం. క్లియర్గా నేనే కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొలిటికల్ బాక్స్ దాటి అవతల వాళ్ళని విమర్శించడానికి వీల్లేదు. మార్ఫింగ్లు, తప్పుడు పోస్టులు, తప్పుడు బూతులు కామెంట్లు ఇట్లాంటివి పెట్టడానికి వీల్లేదు, తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నేనే కాదు, వైసీపీలో ఉన్న మహిళలు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన అన్న నాగబాబు గారిని ఏ రకంగా వారసత్వ రాజకీయాలు ఎలా ప్రోత్సహిస్తున్నారు? నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వారసుడు అండి. కుటుంబ సభ్యులు కదండి ఇద్దరు, ఒక తల్లి పుట్టినటువంటి వ్యక్తులు కదా. నేను ఒకటి అడుగుతాను చెప్పండి, అది వారసత్వం కాదండి. నేను ఒకటి అడుగుతాను చెప్పండి. నాగబాబు గారు ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా గెలుపు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వచ్చిన పదవులు తీసుకున్నట్లుగా నాగబాబు గారు ఏమైనా కూటమి అధికారంలోకి వచ్చాక పదవుల్లోకి వచ్చాడా, పార్టీలోకి వచ్చాడా? వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించమన్నారు. వారసత్వం రాజకీయాలు అంటే దాని అర్థం ఏంటి అంటే, పార్టీ నిర్మాణంలో కానివ్వండి, ప్రజల కష్టాల్లో కానివ్వండి, పార్టీ ఎదుగుదలలో కానివ్వండి, పార్టీ గెలుపులో కానివ్వండి, ఏ విధమైనటువంటి ప్రాధాన్యత చూపించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారసత్వం ఉంది అన్న ఒకే ఒక కారణం చూపించి పదవులు తీసుకునే వాళ్ళ గురించి రాజకీయ వారసత్వం అని మాట్లాడతాం సహజంగా ఎవరైనా సరే. కానీ నాగబాబు గారు అలా లేరే. నాగబాబు గారు పార్టీ నిర్మాణం నుంచి పార్టీలోనే ఉన్నారు. ప్రతి ప్రజా సమస్య మీద ఆయన ఏదో ఒక చోట పోరాడుతూనే ఉన్నారు. ప్రతి పార్టీ కార్యకర్త బాధని వింటూ ప్రతి చోట పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఆయనకి పదవి ఇచ్చారంటే 100% ఆ పదవికి ఆయన అర్హుడు. కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడమే కనుక ఆయన చేసిన దురదృష్టం అయితే దానికి ఎవరు బాధ్యులు? భవిష్యత్తులో చిరంజీవి గారిని కూడా రాజ్యసభ పంపించే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం. ముమ్మాటికి ఆయన చాలా తత్పరత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. చిరంజీవి గారు జనసేన పార్టీ చేసిన కదా, ఇప్పుడు వరకు స్టిల్ అయిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది రాజకీయాల పట్ల, సమాజం పట్ల బాధ్యత నేర్చుకుందే. గతంలో ప్రజారాజ్యంలో సామాజిక సేవే లక్ష్యం అని చెప్పేసి ఒక యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి చిరంజీవి గారి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా మనం మార్చాలి అని నేర్చుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ప్రజారాజ్యాన్ని ఇవ్వమంటే అప్పట్లో చిరంజీవి గారు అప్పుడున్న మురికి రాజకీయాలకు భయపడిపోయి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే, ఆ పార్టీని కూడా తీసేస్తే, తర్వాత జనసేన పెట్టుకొని రాజకీయంగా ప్రజల కోసం నిలబడి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన? 100% ఎంతో కొంత చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న విషయం ఇది. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ ఎవరిచ్చారంతా బీసీలకి, ఎస్సీలకి అంత ప్రాధాన్యత ఎవరిచ్చారు? అసలు డబ్బు లేని వాళ్ళకి రాజకీయాలు ఎవరిచ్చారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఎప్పుడండి? మన చేతుల్లో మన ఇస్తరులో నిండా అన్నం ఉన్నప్పుడు అంతా మన రెడ్డి సామాజిక వర్గం, మన బెనామీ రెడ్లు తిని చివరిలో ఎంగిల్ మీద ఇస్తారా మిగిలిన తర్వాత ఇదిగో మీరు తలా ఒక ముక్క చించుకొని తలా ఒక మెతికి ఏరుకోండి అని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు ఓన్లీ రెడ్డులు మాత్రమే పెత్తనం చేసి, అందులో కూడా వైసీపీ బెనామీ రెడ్లు మాత్రమే, అందరూ కాదు, మళ్ళీ వాళ్ళలో కూడా పాపం ఎలాంటి లబ్ధి పొందనటువంటి రెడ్డి సామాజిక వర్గం కోకొల్లలు ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక నేరాల్లోనూ, ఆయన కేసుల్లోనూ, ఆయన ఒక మాఫియాల్లోనూ సహకరించే రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉండి 5 ఏళ్ళు పాలన వాళ్ళ కోసమే చేసి, సలహాదారులుగా అంతా వాళ్లే ఉండి, అన్ని పదవులు ఉన్నతుల్లోనూ వాళ్లే ఉండి 2024 ఇంక ఓడిపోతాం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత 2024లో బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీలకి టికెట్ ఏం చేసుకోనండి.